హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిహైండ్ ది బ్రాండ్. అప్పట్లో మనం అలిపిరి మెట్లు కంప్లీట్ చేసి తిరుమల రీచ్ అయ్యాం. బట్ టుడే స్పెషల్ మూమెంట్, శ్రీవారి దర్శనం. అలిపిరి జర్నీ కంప్లీట్ చేసి తిరుమల రీచ్ అయ్యాము. బాడీ ఫుల్ టైర్డ్, కానీ తిరుమలకి వచ్చిన ఎక్సైట్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. తిరుమల రీచ్ అవ్వగానే మా ఫ్రెండ్స్ వెంకటాద్రి నిలయంలో స్వామివారికి ఇచ్చిన మొక్కు ప్రకారం గుండు చేయించుకున్నారు. ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ రూమ్ లో పెట్టేశాం. అండ్ దెన్ నెక్స్ట్ స్టాప్ గోవింద. ఫస్ట్ శ్రీ వరాహస్వామి దర్శనం చేసుకున్నాం. తిరుమలలో మన స్పిరిచువల్ జర్నీకి ఒక బ్యూటిఫుల్ బిగనింగ్. తర్వాత మాడవీధిలో మలయప్ప స్వామి పల్లకి సేవ చూసే ఛాన్స్ వచ్చింది. ఆ సేవ అట్మాస్ఫియర్ అసలు తిరుమలలో ఉన్న ఫీలింగ్ ని ఇంకా స్పెషల్ గా మార్చింది. తర్వాత వెంగమామ అన్నప్రసాదంలో భోజనం చేశాం. తిరుమలలో అట్మాస్ఫియర్ మధ్య భోజనం చేయడం చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్. ఫైనలీ ఈవినింగ్ 6:30 PM శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యాము. అప్పుడు అనుకున్నాం ఇంకొంతసేపట్లో మన శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడబోతున్నామని. కానీ ఆ కొంచెం సేపు ఆల్మోస్ట్ 10 hours అయింది. స్లీప్ వచ్చింది, లెగ్ పెయిన్స్ అయ్యాయి, టైర్డ్నెస్ ఫుల్. కానీ మైండ్ లో ఒకటే థాట్, గోవింద దర్శనం. ఫైనలీ అరౌండ్ 5 AM, ఆల్మోస్ట్ 10 hours వెయిటింగ్ తర్వాత ఆ మూమెంట్ వచ్చింది. మెట్లు ఎక్కిన ఎంత టైర్డ్ అయినా, ఎంతసేపు వెయిట్ చేసినా ఒక్క మూమెంట్ కోసమే. మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి ముందర నిల్చున్న ఆ ఫ్యూ సెకండ్స్ మైండ్ లో థాట్స్ లేవు, బాడీలో టైర్డ్నెస్ లేదు, మనసులో ఒకటే పేరు, గోవింద. ఆ దర్శనం నా లైఫ్ లోనే ఒక బెస్ట్ మెమరీ. 10 hours ఆఫ్ వెయిట్, బట్ వన్ డివైన్ మూమెంట్. ఈ జర్నీ మొత్తం చివరికి ఒకటే చెప్తుంది, స్వామి పిలుపు ఉంటే ఎన్ని కష్టాలైనా వర్త్ ఇట్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వరకు స్వామి బ్లెస్సింగ్స్ తో, ఈ లడ్డు ప్రసాదంతో మన దర్శనం కంప్లీట్. ఓకే మా బ్రో, సీ నెక్స్ట్ వీడియో పార్ట్ 5.